హాయ్ ఎవ్రీవన్, ఈరోజు కర్ణాటక స్పెషల్ షావ్గే ఎట్లా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఒక మిక్సింగ్ బౌల్లో 1.5 kg బియ్యం పిండి, 50 గ్రామ్ మైదా, రుచికి తగినంత ఉప్పు వేసుకొని నార్మల్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మన ఇడ్లీ పిండి కంటే కొంచెం గట్టిగా, మన ఇడ్లీ పిండి కన్నా కొంచెం గట్టిగా, అంతే. ఈ విధంగా ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. నార్మల్ ఇడ్లీలకు మనం ఆయిల్ అప్లై చేసుకుంటాం కదా, దానికన్నా కొంచెం ఎక్కువ అప్లై చేసుకోవాలి. దీనికి అప్లై చేసుకుని పెట్టుకోవాలి. మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా పిండి, ఆ పిండిని ఇడ్లీ లాగా పెట్టుకోవాలి. ఇది నార్మల్ రైస్ యూజ్ చేయకూడదు, దొడ్డు బియ్యం యూజ్ చేయాలి. నేను అప్పుడే ఇడ్లీ పాత్ర పెట్టేశాను, వేడి చేశాను వాటర్ పోసి. నార్మల్గా మనం ఇడ్లీలకు పెట్టుకుంటాం కదా, అప్పుడు ఎలా మనం ప్రీహీట్ చేస్తాం ఆ విధంగా 15 minutes దీన్ని బాయిల్ చేయాలి, ఉడికించాలి. 15 minutes తర్వాత ఇది నేను చూపిస్తుంది ఇప్పుడు మీకు. నార్మల్గా ఇడ్లీలు లైట్గా స్టిక్ అవుతాయి కదా ప్లేట్స్కి, ఇవి అస్సలు స్టిక్ కాదు, అస్సలు కాదు. చూసారా, చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. అసలు కాదు. ఇది షావ్గే మిషన్ అన్నమాట. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే మనం మురుకులు ఒత్తుకుంటాం కదా, చెక్కినాలు మురుకులు, ఆ దాంట్లో కూడా మనము ఇవి చేయొచ్చు. వీటికి ఇప్పుడు మనం ఆయిల్ అప్లై చేసుకుందాము, ఎందుకంటే సాఫ్ట్గా రావడానికి. ఆయిల్ అప్లై చేయకపోతే అది రాదు, అతుక్కుపోతుంది లోపల పిండి మొత్తం. అందుకని ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను నేను ఇప్పుడు. నార్మల్గా మనం మురుకులు చేసేటప్పుడు కూడా ఆయిల్ అప్లై చేసుకుంటాం కదా ఈ మిషన్కి, అలానే దీనికి కూడా అప్లై చేసుకోవాలి. ఇది ఇంట్లో ఫిట్ చేయాలి. దీనికి 2 screws ఇచ్చి ఉంటారు, ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి వేసుకోవాలి మనము. దీనికి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి మనము. అది మొత్తం కొంచెం స్టిక్ కూడా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ అయితే దీనికి కింద ఫిక్స్ చేసేస్తాను. నేను అప్పుడే దీనికి ఆయిల్ అప్లై చేశాను. ఈ రాడ్ ఎందుకు యూజ్ చేస్తారంటే సపోర్ట్ కోసం అన్నమాట. మనం తిప్పడానికి ఇదే మనకున్న ఆప్షన్. ఈ 2 balls వస్తాయి మనకు, అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి పెట్టడానికి. మనము పట్టుకోవడానికి ఈజీగా గ్రిప్ దొరకడానికి అవి యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం ఇడ్లీస్ని దానిలో పెట్టుకున్నాము. నేను చేసిన సైజ్కి 3 ఇడ్లీస్ పట్టాయి నాకు. మనం సైజ్ మీద పోతుంది, మనం ఇడ్లీ సైజ్ మీద. ఇప్పుడు చూపిస్తాను ఎలా వస్తుంది అని. చూసారా, ఈ విధంగా తిప్పుకోవాలి. మన కింద నుంచి షావ్గే వస్తుంది అన్నమాట. నేను చూపిస్తాను, ఇది చాలా పొడి పొడిగా వస్తుంది, చూపిస్తాను. చూసారా ఎలా పొడి పొడిగా వస్తుందో, చాలా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు కింద ఎలా వస్తుందని చూపిస్తాను నేను మీకు. చూసారా, ఇందులో స్వీటు హాట్ 2 varieties చేయొచ్చు. అవి ఎలా చేయాలని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, మినప్పప్పు, నిమ్మకాయ, ఒక నిమ్మకాయ, కొత్తిమీర. ఇది హాట్ చేయడానికి మనం యూజ్ చేస్తున్నది. ఒక చిన్న మూకుడు పెట్టుకోవాలి, ప్యాన్. దానిలోకి 4 spoons ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఆయిల్ కాగాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. మళ్ళీ మినపప్పు, పచ్చిమిరపకాయలు, వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. సో ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా రైస్ నూడిల్స్, అందులోకి షుగర్ వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. రుచికి తగినంత ఉప్పు, కొత్తిమీర, ఒక నిమ్మకాయ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా అది ఇందులో వేసుకున్నాము. వేసుకొని ఇది చేయితో కలుపుకోవాలి. మనము స్పూన్తో కలిపితే అది క్లీన్గా మిక్స్ కాదు, మళ్ళీ విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అందుకని చెప్పి చేతిలో మిక్స్ చేసుకోవాలి. ఇది చూసారా, ఈ విధంగా పక్కన పెట్టుకున్నాం. ఒక ప్యాన్లో 1 కప్పు నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా బాల్ లాగా అయ్యేలా వరకు మనం ఫ్రై చేసుకోవాలి వీటిని. చూసారా, ఈ విధంగా అన్నమాట. ఈ లెవెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది చల్లగా అయ్యే వరకు పక్కకు పెడదాం. ఇప్పుడు చల్లగా అయ్యాక ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. 3/4 కప్ పప్పులు, 3/4 కప్పు పప్పులు వేసుకోవాలి. పుట్నాల పప్పు మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకున్నాక ఈ విధంగా అయ్యాక బెల్లం వేసుకోవాలి 1/2 కప్పు. దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టాక చూసారా ఈ విధంగా తయారవుతుంది. బెల్లము ఫస్టే నువ్వులతో పాటు వేయకూడదు, అప్పుడు నువ్వులు పౌడర్ కాదు. నువ్వులు పుట్నాల పప్పు ఫస్ట్ వేసుకోవాలి, మిక్సీ అయ్యాక తర్వాత బెల్లం వేసుకోవాలి. మళ్ళీ ఇంకో జార్లో ఒకటి కొబ్బరి, గసాలు, 3 స్పూన్ల బియ్యం పిండి వేసుకొని ఇలాచీలు 2, కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాతకి బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాతకి మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనకి ఎంత కావాలంటే అంత మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మీకు బాగా పలుచగా కావాలంటే ఎక్కువ వేసుకోండి, నాకు గట్టిగా కావాలి అంటే తక్కువ వేసుకోండి. 100 గ్రామ్ బెల్లం. దీన్ని ఇప్పుడు బాయిల్ చేద్దాం. చూసారా ఈ విధంగా అన్నమాట. బాగా దగ్గరకు వస్తుంది. అది మనం వాటర్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. ఒక ప్లేట్లో ప్లెయిన్ షావ్గే, మళ్ళీ కారం షావ్గే అన్నీ పెట్టుకున్నాం అన్నమాట. ఇదేమో ప్లెయిన్ అన్నమాట. ఇవి 2 స్వీట్. రెండింటిని ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఇది 2 ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇదేమో కారంది, ఇది స్వీట్, ఇది కారం 2. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్.